నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించాలని భావించిన వాళ్ళు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. లోక్సత్తా అంటూ జనంలోకి వచ్చి ఒక్క ఎమ్మెల్యే సీటు సాధించిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ప్రస్థానం కూడా అలాగే సాగింది. అడపాదడపా ఆయన మీడియాలో కనిపిస్తున్నారు తప్పితే రాజకీయాల్లో పెద్దగా మార్పు తెచ్చింది లేదని కారణం లేదని సత్యం. వివి లక్ష్మీనారాయణ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి జేడి లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ అనూహ్య నిర్ణయం తీసుకుని వార్తల్లోకి వచ్చేశారు. ఎందుకంటే 1990 మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ విధుల్లో నిబద్ధతతో వ్యవహరిస్తూ సంచలనాలకైతే కారణమైపోయారు. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో ఆయన కీలకంగా వ్యవహరించారు. విద్యార్థిగా మెకానికల్ ఇంజనీరింగ్ను వరంగల్ ఎన్ఐటీలో, ఎంటెక్ను ఐఐటి మద్రాసులో ఆయన అభ్యసించారు. వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, అవినీతి అంతం చేస్తానని సింహగర్జన చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ప్రస్థానం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగిపోయింది. ఒకప్పుడు ఐపీఎస్ హోదాలో వందల మంది సిబ్బందిని శాసించిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత లక్షలాది మందికి ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత ఇప్పుడు నిశ్శబ్దంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరిపోవటం రాజకీయాల్లో వైరాగ్యానికి నిదర్శనంగా చెప్తున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే కేవలం నిజాయితీ ఉంటే సరిపోదు, వ్యూహం, ఆర్థిక వనరులు కూడా ముఖ్యమని లక్ష్మీనారాయణ చాలా ఆలస్యంగా గుర్తించారంటున్నారు. కుల మత సమీకరణలు, ధన ప్రభావం ఉన్న రాజకీయ క్షేత్రంలో జేపీ మేతో మాత్రం సామాన్య ఓటర్కు చేరువ కాలేకపోయింది. కుక్కట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీలో ఆయన ఒంటరైపోయారు. చివరకు రాజకీయాల్లో తన గళం వినిపించే అవకాశం లేదని గ్రహించి ప్రస్తుతం ఆయన కేవలం సామాజిక విశ్లేషకుడిగానే మిగిలిపోయారు. 2024 ఎన్నికల్లో ముంగిట తన పార్టీ అస్తిత్వం కోసం ఆయన పడిన తపన ఫలించలేకపోయింది. మరోవైపు ఇటీవల ఆయన భార్య ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లో సుమారుగా 2.58 కోట్ల రూపాయలు పోగొట్టుకోవటం ఆయనను ఆర్థికంగా, మానసికంగా కృంగదీసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఇప్పుడు అందరి నోట వ్యక్తమవుతుంది. జేడి లక్ష్మీనారాయణ ఉదాంతం భారతీయ రాజకీయాల్లో ఒక చేదు నిజాన్ని మరొకసారి తెర మీదకు తెస్తుంది. కేవలం అధికారుల ఇమేజ్తో, ఆవేశపూరిత ప్రసంగాలతో వ్యవస్థను మార్చలేమని ఆయన ప్రయాణం మరోసారి నిరూపించింది. ఐఐటి డిగ్రీ, ఐపీఎస్ అనుభవం ఉన్న చివరకు రాజకీయాల్లో ఇమడలేక మళ్ళీ కార్పొరేట్ కొలువులో తలదాల్చుకోవాల్సి రావటం ఆయన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పాలి. ఒకప్పటి పవర్ఫుల్ జేడి ఇప్పుడు కేవలం వైస్ ప్రెసిడెంట్. ఇది ఒక వ్యక్తి ప్రస్థానంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఆదర్శవాద రాజకీయాల పట్ల వ్యక్తుల్లో వస్తున్న వైరాగ్యానికి కారణంగా చెప్పొచ్చు. వివి లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రం ఒక సంచలనం. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏ జిల్లాకు వెళ్ళినా వేల సంఖ్యలో యువత అయితే తరలి వచ్చారు. ఆయన ఏం చెప్పినా అంతా చాలా శ్రద్ధగా వినేవారు. అప్పటి నుంచే ఆయన వేసిన అడుగులన్నీ అయోమయానికి అయితే దారి తీశాయి. తొలుత లోక్సత్తా అన్నారు, ఆ తర్వాత టీడీపీ వైపు వెళ్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఎక్కువ ఓట్లు సాధించారు, కానీ అక్కడితోనే ఆయన గ్రాఫ్ ఆగిపోయింది. ముందుగా జనసేనలో చేరటం, ఆ తర్వాత రాజీనామా చేయటం, మళ్ళీ సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం, ఇలాంటివన్నీ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించాయి. పోలీస్ అధికారిగా కఠినంగా ఉండటం అలవాటైన లక్ష్మీనారాయణకు రాజకీయాల్లో ఉండే అనునిత్యం రాజీ పడే తత్వం ఆయన ఒంటికి అస్సలు సరిపడలేదని చెప్పాలి.
అటు జయప్రకాష్ నారాయణ నుంచి ఇటు లక్ష్మీనారాయణ వరకు వీరి ప్రయాణాలు ఒకే విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నాయి. సిస్టమ్ను బయట ఉండి మార్చటం వేరు, సిస్టంలో భాగంగా మారి రాజకీయ రొంపులో నిగ్గుకు రావటం వేరు అని రుజువు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవటం, కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావటం లక్ష్మీనారాయణను ఒంటరి చేశాయి. ఒకవైపు రాజకీయ భవిష్యత్తు అస్పష్టంగా ఉండటం, మరోవైపు వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు వెరసి ఆయనను మళ్లీ ఉద్యోగంలో చేరేలా చేశాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఎదురించిన సంస్థలకే అనుబంధంగా ఉన్న కంపెనీలలో ఉద్యోగం చేయాల్సి రావటం ఒక రకమైన విధి వైపరీత్యం అనక మరేమనాలి. మెగా ఇంజనీరింగ్ వంటి భారీ సంస్థల్లో వైస్ ప్రెసిడెంట్ పదవి అంటే అది గౌరవప్రదమే కావచ్చు. లక్ష్మీనారాయణ వంటి వ్యక్తికి ఇది ఒక మెట్టు దిగడమే అంటున్నారు. ఉద్యోగంలో చేరడం అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా స్వస్తి చెప్పినట్టే. ఏ కార్పొరేట్ సంస్థ కూడా తన కీలక హోదాలో ఉన్న వ్యక్తి యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి అసలు ఇష్టపడదు. ఒకప్పుడు తన సంతకంతో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ లాభ నష్టాల కోసం, టార్గెట్ల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇది వివి లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానానికి దాదాపుగా ముగింపు పలికినట్లేని విశ్లేషణలు కూడా భావిస్తున్నారు. రాజకీయాల్లో ఆయన విఫలమయ్యారు అనడానికి తాజా ఉద్యోగం ఒక నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది. జేపీ మేధస్సు, జేడీ నిజాయితీ రాజకీయ వ్యవస్థకు అవసరమే, కానీ ఆ వ్యవస్థలో ఇమడలేని వారు వెనక్కి వెళ్ళటం చాలా దురదృష్టకరం. వ్యవస్థను మార్చాలనే తపనతో వచ్చి చివరకు ఇలా గాలికి కొట్టుకుపోవటం మాత్రం యువతకు ఏం సందేశం ఇస్తుందని మేధావులు అయితే ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కుమార్, ఇంతియాజ్ అహ్మద్ వంటి మాజీ అధికారులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో ఉన్నారు. అయితే వారెవరూ కూడా అంతగా ముద్ర వేయలేకపోయారు. పరిపాలనా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్ అధికారులు రాజకీయంగా తటస్థంగా ఉంటారు. ఐఏఎస్ అధికారులుగా ప్రభుత్వ విధానాల అమలుకు కృషి చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ అనుభవాన్ని, నాయకత్వ లక్షణాలను రాజకీయ రంగంలోనూ ఉపయోగించాలనే ఆలోచనలతో కొంతమంది ఐఏఎస్ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వస్తారు. కానీ అక్కడ నిలదొక్కుకోలేక ప్రైవేటు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతారు. సివిల్ సర్వెంట్ రాజకీయాల్లోకి రావటం మంచిదే, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను గ్రహించకపోతే పరాజయం తప్పదని ఈ ఉదాహరణలు అయితే మరోసారి నిరూపిస్తున్నాయి. రాజకీయాలను విడిచిపెట్టి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న లక్ష్మీనారాయణ అక్కడ ఎలాంటి ముద్ర వేస్తారోనని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో వచ్చే వారికి జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఇంతియాజ్ అహ్మద్ జీవితం ఒక కేస్ స్టడీ అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏపీ వైబ్రెంట్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.